ఎంతమంది అక్క చెల్లెళ్ళు మీరు? ఇద్దరం. ఇద్దరు. అండ్ ముగ్గురు బ్రదర్స్. ముగ్గురు బ్రదర్స్. సో అయితే మీరు మొత్తం ఐదుగురు. ఐదుగురికి మీరు అంటే దాదాపు బ్రెడ్ విన్నర్ అని చెప్పాలి. ఏడుగురము. ఏడుగురిలో ఇద్దరు వెళ్ళిపోయారు. ఎప్పుడు? చిన్నప్పుడే? చిన్నప్పుడు. మేము ఐదుగురం, ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు. అసలు పెద్ద పెద్ద కుటుంబాల్లో ఎన్ని జరిగిపోతూ ఉంటాయండి కళ్ళ ముందు, అర్థం కాదు కదా. అవి ఎలా, అవి మొత్తం అంటే దాన్ని జీర్ణించుకునే లోపు ఇంకోటి ఏదో కొత్త సమస్య, సవాలు, పని, ఒత్తిడి, ఇవన్నీ ఎలా జీవితం, మీ బాల్యం, మీ యవ్వనం అంతా అందులోనే కొనసాగిపోయింది. పెద్ద కుటుంబాల్లో ఏముందిలేమ్మా, మాలాంటి చిన్న కుటుంబాల్లో కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవి ఆపలేము. అంటే అది బుద్ధిని బట్టి, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకి మా మదరు చనిపోయి రేపు వచ్చే ఫిబ్రవరికి 2 years అవుతుంది. 2 years. అయితే సమాజం ఎలా ఉంది అంటే డబ్బు వల్ల మనసు ఎదగదు, డబ్బుతో సంబంధమే లేదు. మనిషి ఎదగాలి, మనసు ఎదగాలి. దానికి ఏమి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్, కోట్లు, డబ్బులు, ఎకరాలు, పొలాలు అక్కర్లేదు. మనసుకు పదును పెడితే చాలు. అయితే ఆ మనసుకు పదును పెట్టడం చాలామంది మర్చిపోయారు. అమ్మకి ముగ్గురు కొడుకులు ఉండి కూడా ఆమె దాన్ని ఏమంటారు, అంతిమయాత్రలో ఆమెకి సంబంధించిన సంస్కారాలు చేయటానికి ఇద్దరు కొడుకులు రాలేదమ్మా. అలా ఎలా జరిగింది అసలు? రాలేదు అంటే పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ వరలోకి ఇరుక్కుపోతారు కొంతమంది మగవాళ్ళు. ఆవిడ పర్మిషన్ ఇవ్వలేదని మా మదర్కి ఆ కార్యక్రమాలు చేయలేదు. నా లాస్ట్ దూరంగా ఉంటారా వాళ్ళు బాగా? అంటే అమ్మ బుచ్చిరెడ్డిపాలెంలో ఉంటారు, మా సిస్టర్ ఎక్కడుంది అక్కడ నా దగ్గర ఉండేవారు. అమ్మ బ్రదర్స్ రాని బ్రదర్స్ ఎక్కడ ఉంటారు? ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడు ఒక బ్రదరు. ఇక్కడి నుంచి రావడానికి కూడా ఇబ్బందా? ఇబ్బంది. వాళ్ళు ఏదో ఇతర దేశాల్లో ఉన్నట్టు. ఇతర దేశాల్లో ఉన్నా ఈ మధ్య వస్తున్నారు అందరూ, కానీ ఇక్కడే ఉండి రాకపోవడం అనేది చాలా ఆశ్చర్యం. వచ్చారు, కార్యక్రమాలు చేయడానికి వాళ్ళకి సమయం సరిపోదు. అంటే ఇప్పుడు 9 రోజులు కార్యక్రమం చేయాలి కదమ్మా, 13 రోజులు. మనిషి చనిపోయిన దగ్గర నుంచి 13 రోజులు ఆ కార్యక్రమం కొడుకులు చేయాలి కదా. ఆ కార్యక్రమం చేయడానికి ఇన్ని రోజులు ఇక్కడ ఉండకూడదు, ఉండలేము అని చెప్పి ఆగిపోయాడు ఒకడు, మా లాస్ట్ బ్రదరు. అమ్మకి వాడంటేనే ప్రాణం, అయ్యో వాడంటే పంచప్రాణాలు. అలా కొట్టుకులాడుతుండేది. అయితే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే నా మీద సింపతి చూపించుకోవడానికి, లేకపోతే నా ఫ్యామిలీలో ఇంత జరిగిందని చెప్పడానికి కాదమ్మా. ఇవాళ సమాజంలో 90% అలాగే ఉన్నారు. 90% తల్లిదండ్రుల పట్ల అలాగే ఉన్నారు. అలా ఉండకూడదు, అది తప్పు, అది ద్రోహం. బయటకు వచ్చినప్పుడు మనం చక్కగా నీట్గా అలంకరించుకొని చాలా ఖరీదైన మనుషులా తిరిగినంత మాత్రాన ఖరీదు అవరు. ఖరీదైన పనులు చేయాలి, విలువిచ్చే పనులు చేయాలి, మన విలువను పోగొట్టుకోకూడని పనులు చేయాలి. మన మోరల్స్, మన కుటుంబ సంబంధాలు, బంధాలు, అనుబంధాలు ఇవన్నీ ఎప్పుడు పదిలంగా కాపాడుకోవాలి. ఒకరి కోసం కాదు, మన కోసం కదా అమ్మా. అందుకు నేను ఈ విషయాన్ని మీకు రివీల్ చేశాను. లేదు, చాలా బాధాకరమైన విషయమే. ఒక సోదరిగా మీరు, అమ్మకి కూతురుగా, అలాగే ఈ అన్నలే కదా మీకు ఇద్దరికి? తమ్ముళ్ళకి అక్కగా మీరు చాలా బాధపడి ఉంటారు. మరి దెబ్బలాడారా వాళ్ళతో? ఎందుకు రాలేదని? ఎందుకు చేయలేదు? అందరూ వచ్చారు. అదే ఎందుకు రాలేదంటే ఆ కార్యక్రమాలకి ఎందుకు ఉండలేకపోయారు? వాళ్ళకి టైం లేదు. ఇప్పుడైతే గబగబా చేసేసి వెళ్ళిపోతాం, కానీ ఓ 13 రోజులు ఇక్కడే కూర్చోవాలంటే కుదరదు. వాళ్ళు ఆవిడ పర్మిషన్ ఇవ్వాలి, వాడి మనసుకు ఒప్పుకోవాలి, వాడికి టైం కుదరాలి, అలా అన్నమాట. పాపం లాస్ట్ మినిట్ వరకు అమ్మ వాడి కోసం అలమటించింది, అది నాకు తెలుసు. ఇంకా నేనైతే ఇంకొక 5 నిమిషాల్లో మరి ఇది ఎవరితో చేయించాలి? పెద్ద కొడుకు చేయట్లేదు, చిన్న కొడుకు చేయట్లేదు, మధ్యలో ఇంకో తమ్ముడు ఉన్నాడు, రెండో తమ్ముడు, మా తమ్ముడు. వాడు కూడా కాదు అంటే వాడు ఒంగోలులో ఉంటాడు. మా బంధువులందరూ 200 మంది ఫ్యామిలీస్ ఒంగోలులో ఉన్నారు. ఒకవేళ వాడు కూడా కొద్దిగా అడుగు వెనక్కి వేస్తే హైదరాబాద్ తెచ్చుకొని జమున గారి కూతురులాగా నేను కూడా మా అమ్మకు అలా చేద్దాం అనుకున్నాను. అయితే అవకాశం నాకు ఇవ్వకుండా వాడు చేసేసుకున్నాడు, అదొకటి సంతోషం. అలా అనమాట. చాలా భారాన్ని మీరు చిన్నప్పటి నుంచి ఇలా చాలా విషయాలు మింగేసి ఉంటారు ఎక్కడికక్కడ. మీరు తప్పదమ్మా, జీవితంలో ఎప్పుడు వడ్డించిన విస్తరి కాదు జీవితం. విస్తరి సరిగా వేసుకోవాలి, దాంట్లో వడ్డించుకోవాల్సిన వస్తువులు కూడా జాగ్రత్తగా వడ్డించుకోవాలి. అన్నీ కలిపి కొప్పేసాం అనుకోండి, మనకు ఆకలి వేయదు. జీవితం కూడా అంతే కదా తల్లి. అవును. అట్లాగే నేను చెప్పేది నా కష్టం గురించి నేను చెప్పట్లేదు సుమా. జనం బయట అంతా ఎలా ఉన్నారంటే 90% ఇదే పరిస్థితుల్లో
ఇదే పంధాలో నడుస్తున్నారు. తల్లిదండ్రులు చనిపోయే పరిస్థితి తీసుకొచ్చేది వాళ్ళే, చనిపోయిన తర్వాత దుర్మార్గంగా చూసేది కూడా వాళ్ళే. అవును. అలా చేయొద్దని 2 చేతులెత్తి దండం పెట్టి మరీ చెప్తున్నాను. మనిషి జన్మకి సార్థకత మన ధర్మాలు మనం పాటించినప్పుడే. అవును. అవి పాటించకపోతే మనిషి అని చెప్పడానికి అర్హత ఎవరికీ ఉండదు. అందుకు నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక అమ్మని, నానమ్మని. వేషాలు కూడా అన్నీ అమ్మ వేషాలు, నానమ్మ వేషాలు. ఒక తల్లి ఆర్ద్రత, ఒక తల్లి హృదయం పర్సనల్గా చవి చూసిన దాన్ని, పాత్రల ద్వారా మరింత వైడ్గా చూసిన దాన్ని. అందుకని చెప్తున్నాను, ఎవరైనా నా మాట ఎవరైనా ఒక్క మాటైనా అలా మనసుకు తాకితే నేను చాలా సంతోషపడతాను. చాలా గొప్ప మాట, అవసరమైన మాట చెప్పారు. అవునమ్మా. శివపార్వతి గారు, అయితే మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఇంకా వరుసగా మీకు వర్క్ ఉండేదా? ఆ టైంలో షూటింగ్లకి మీ వెంట ఎవరు ఉండేవారని, అంటే అమ్మ కానీ నాన్నగారు కానీ వచ్చే పరిస్థితుల్లో ఉన్నారా? నేను ఇండస్ట్రీకి వచ్చేప్పటికే నాన్నగారు లేరు. నాన్నగారు వెళ్ళిపోయారు. అసలు నేను సినిమా ఆర్టిస్ట్ అయ్యాక నాన్న చూసుకోలేదు. మీరే అయితే మొత్తం ఆల్మోస్ట్ కొడుకుగా, కూతురుగా పెద్ద కొడుకు మీరే ఇంటికి అలా జరిపించారు మొత్తం. అప్పుడు భయం వేసేది కాదు శివపార్వతి గారు మీకు? భయం వేసేది కాదు. ఎందుకంటే ఇది ఒక పురుషాధిక్య సమాజం, ప్రపంచం. సినిమా ఇండస్ట్రీలో మరింతగా. అండ్ ఆడపిల్లలకి అందులో మీలాగా చాలా అందంగా రూపవతంగా నువ్వేదో ప్రేమతో అన్నిసార్లు లేదు, ఇప్పటికే లక్షణంగా కళకళలాడుతున్నారు మీరు నానమ్మ అయ్యాక. అప్పుడు ఇంకా ఎంత బాగుండేవారో మీ సినిమా చూస్తే అఫ్కోర్స్ అర్థం అవుతుంది. కానీ అప్పుడప్పుడే లోకంలోకి అడుగు పెడుతున్న శివపార్వతి గారికి ఎలా ఉండేది? అమ్మో వీళ్ళతో ఎక్కువ మాట్లాడితే ఏమనుకుంటారా, ఎందుకు వీళ్ళు ఎందుకు ఇలా ఎక్కువ నాకేసి చూస్తున్నారు, భయాలు ఉంటాయి కదా? డెఫినెట్గా ఉంటాయమ్మా, తప్పకుండా ఉంటాయి. బట్ ఆ భయాలు నన్ను ఎప్పుడు భయపెట్టలేదు. నా భయమే అది. అవతల వాళ్ళని చూసి భయపడటం అనేది నా వంతు, కానీ వాళ్ళెవరూ నన్ను భయపట్టలేదు. వాళ్ళకి తెలుసమ్మా ఎవరి దగ్గర ఎలా ఉండాలో అని తెలిస్తేనే వాళ్ళంత పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అయ్యారు, లెజెండ్స్ అయ్యారు. అవును, పెద్ద సినిమాలు చేయగలిగారు. కొన్ని వందల మందికి, వేల మందికి ఉపాధి వాళ్ళే కాగలిగారు. కరెక్ట్. అవును. పనికిమాల విషయాల మీద మనసు పెట్టుంటే వాళ్ళంత పెద్దవాళ్ళు అవరమ్మా. అవును అని నా నమ్మకం. అది చాలామంది ఇది విశ్వసించరు, నమ్మరు. నా నోటితో నేను చెప్పే మాటని ఆవిడ అలాగే చెప్తుంది, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదని అదే ఉట్టి మాటలు అనుకుంటారు. కాదమ్మా, నిజమైన మాటలు. నేను అవకాశం ఇస్తే మీరు వేరే టాపిక్ మాట్లాడతారు కదా అమ్మా. అంటే మీరంటే మీరు కాదు, ఎవరైనా ఎదుట ఉన్న వ్యక్తి అవకాశం మనం ఇచ్చినప్పుడు వేరే టాపిక్ మాట్లాడతారు. అవకాశం నేను ఇవ్వనంతకాలం మాట్లాడరనేది నా ఉద్దేశం. మీరు అర్థం చేసుకోండి. అర్థమైంది. అంటే మీరు జరిగిన విషయాలు, మనం వినే విషయాలు కూడా అవతల వాళ్ళు అవకాశం ఇవ్వబట్టే చాలా విషయాలు జరుగుతాయి అంటున్నారు, అంతే కదా? ఆ అవకాశం వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కాదని నేను అంటలా. అది కాదు, సమాజంలో ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. అవును. ఇప్పుడు ఒక పర్స్ పడిపోయింది అనుకోండి రోడ్డు మీద, ఫస్ట్ మనం పర్స్ ఇస్తాం. అవును, అందులో వాల్యుబుల్స్ చాలా ఉంటాయి, ఏటీఎం కార్డులు, డబ్బులు, అన్నీ ఉంటాయి. సంస్కారవంతుడు ఏం చేస్తాడు, వీడి నెంబర్ ఏమన్నా ఉందా అని చూసి, బాబు ఈ పర్స్ పోయింది బాబు, ఈ నెంబర్ ఈ పర్స్ మీదే అని చెప్తాడు. కాకపోతే వేరే మనిషి అనుకోండి, ఆ నెంబర్ మాత్రం తీసి తొంగలో తొక్కేసి మిగతావన్నీ తీసి జేబులు వేసుకుంటాడు. ఇప్పుడు తప్పెవరిదంటారమ్మడు? అంతే కదా, చెప్పండి. అంత బలమైందే అవకాశం కూడా. ఇప్పుడు కాకపోతే 10 అవకాశాలు రావచ్చు, 9 పోయి 1 రావచ్చు, పోతాయి. అలా మనం వేరే తోవలోకి వెళ్ళకపోతే అన్ని అవకాశాలు వస్తాయా అంటే రాకపోవచ్చు. ఓర్పు ఉండాలి, మనకి ఓర్పు ఉండాలి. బహుశా మీరు అన్నట్టు అదే, మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఎందుకంటే మీరు సప్తపది, ఎర్రమల్లెలు అవన్నీ పాత్రలు వేశాక కూడా మీరు అన్ని 200 సినిమాల ప్రయాణం మీరు కొనసాగింది. అంటే ఖచ్చితంగా మీ మీద మీ రంగస్థల అనుభవంతో పాటు మీకుండే ఆత్మస్థైర్యం కూడా చాలా కలిసి వచ్చింది కదా. అందులో పరుచూరి బ్రదర్స్ మీకు చాలా సపోర్ట్ చేసేవారు. అంటే వాళ్ళు డైరెక్ట్గా సినిమాలో పాత్రలు ఆఫర్ చేశారా మీకు? ఎలాగా? సప్తపది సర్పయాగం అప్పుడు ఆయనే డైరెక్టర్ గారమ్మా. గోపాలకృష్ణ గారి డైరెక్షన్ దానికి, రామానాయుడు గారు, సురేష్ ప్రొడక్షన్స్. కొంచెం నాయుడు గారే భయపడ్డారు, కొత్త వాళ్ళు గోపాలకృష్ణ గారు
ఏం చేస్తారంటే లేదండి మనం అవకాశం ఇస్తేనే కదా వాళ్ళు పాత వాళ్ళు అవుతారు అని చెప్పి ఒప్పించి అవకాశం ఇచ్చింది మాత్రం పరచూరి బ్రదర్స్ ఇద్దరు కూడా. సో నాయుడు గారు కూడా ఒక సీన్ చేశాక ఒకరోజు షూటింగ్ జరిగాక ఆయన ఉండి నువ్వు చక్కగా రోజు ఇలా చక్కగా రెడీ అవ్వాలి, హెయిర్ డిస్టర్బ్ అవుతుందా, మేకప్ డిస్టర్బ్ అవుతుందా అన్నీ చూసుకోవాలి, కాన్సన్ట్రేషన్ అంతా క్యారెక్టర్ మీద పెట్టు నువ్వు అన్నారు. అని చెప్తుండేవారు ఆయన. ఎటువంటి సినిమాలు చేసిన ప్రొడ్యూసర్ అమ్మా ఆయన. మరి మాలాంటి వాళ్ళకి ఎందుకు చెప్పాలి అసలు, బెదిరించవచ్చు కదా, అది నేను అన్నది. ఇందాక మాకు భయం ఉండొచ్చు కానీ అవతల వాళ్ళు మనం భయపెట్టలేదు అంటే దాని అర్థం అదే. రామానాయుడు గారు ఏంటి ఇలాంటి వాళ్ళని పట్టుకొచ్చారని ఒక మాట అంటే ఫేడ్ అవుట్ అవును, అయిపోతాం. ఎప్పుడూ అనలేదు.